నమస్తే అండి. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? మరి నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజైతే చికెన్ ఆవకాయ పెట్టాను. ఎలా పెట్టానా అనుకుంటున్నారా? పెట్టే విధానం అంతా కూడా ఇది చికెన్ ఆవకాయ తయారు చేసే విధానం చక్కగా చూపించాను. వీడియో తీసాను, అప్లోడ్ చేస్తాను, చూసేయండి. చూస్తే తప్పకుండా ఇలానే చేసుకుంటారో. ఇది చాలా కలిసి వస్తుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉన్నా, ఆఫీస్కి వెళ్ళేవారున్నా, నీసు తినేవారు ఉన్నారంటే తప్పకుండా చేసుకుంటారని నేను ఇలా పెట్టడం జరిగింది. ఇంతకుముందు ఎన్నో వీడియోలు పెట్టాను. మరి ఆ వీడియోలన్నీ డిలీట్ అయిపోయి మళ్ళీ కొత్తగానో పెడుతున్నాను, కొత్త వారు చూడాలని కూడా పెడుతున్నాను. మరి ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. ఇందులో ఏమేమి వేసి ఎలా పెట్టాను అనేది మాట్లాడుతూ ఈ డబ్బాలోకి ఈ ఆవకాయ తీస్తానండి. ఇది ఎలా చేశాను అనేది మీకు చెప్పడం చూపిస్తాను. ఇది చక్కగా ఎలా పెట్టానా అంటే పెట్టే విధానం నేను వీడియో తీసాను, పెడతానండి. ఈ వీడియో కూడా చూడండి, ఎందుకంటే అందులో ఏమీ మిస్ అవ్వలేదు. కానీ మళ్ళీ చెబుతున్నాను, అన్నీ కరెక్ట్గా చెప్పుకొచ్చానండి. ఇప్పుడు 1/2 కేజీ ఉందనుకోండి చికెను, ఎలాగా బోన్లెస్, మామూలుగా దుమ్ములు ఉండకూడదు, దానిపై స్కిన్ ఉండకూడదు. 1/2 కేజీ ఉందనుకోండి, దానికి తగ్గ పాళ్ళు నేను అందులో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇది ఎలా పెట్టారు అని అనుకుంటున్నారు కదా. ఒక కోడి చికెన్ తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసి ఇదే కళాయిలో వేసేసి కొంచెం ఇంత కారం, ఇంత పసుపు, ఇంత ఉప్పు వేసానండి. అంతే వేసేసి చక్కగా చికెన్కి పట్టేటట్టు కలిపేసి నీళ్లు కానీ నూనె కానీ ఏమీ వేయకుండా ఉప్పు కారం పసుపుతో అలా సిమ్లో పెడితే ఆ చికెన్లో ఉండే నీరు బయటకు వచ్చి చక్కగా చికెన్ అనేది కుక్ అయిపోయింది. కుక్ అయిపోయిన తర్వాత బాగా ఎగిరిపోయి ఇలాగా ఆ చికెన్లో ఉండే ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత కట్టేసాను. స్టవ్ కట్టేసి చల్లారిన తర్వాత ఒక బాక్స్లోకి తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను. ఉదయం నా పని అయిన తర్వాత ఆవకాయ పెట్టే ప్రాసెస్ మొదలు పెట్టాను. ఎలాగనా అంటే మరి దీనికి స్కిన్ ఉన్నది, దుమ్ములు ఉన్నాయి. మరి కోడి తెచ్చుకున్నాం కదా, ఎలా తెచ్చింది అలాగే కదా. మరి నేను చక్కగా ఎగరబెట్టేసాను, పొయ్యి మీద పెట్టి బాగా దగ్గరికి ఉడికించేసాను కదా, నీళ్ళది వేయకుండా. అప్పుడు దాని మీద స్కిన్ దుమ్ములు తీసేసి ఓన్లీ ఒక ఇలా మెత్తన ముక్కలు మాత్రమే తీసుకున్నానండి. ఇదిగో ఇలాగా తీసుకున్నాను కదా. 1/2 కేజీకి ఇంకో 100 గ్రాములు ఎక్కువే ఉంటుంది, అంతా మెత్తందే కదా. అలా ఉడికించింది తీసుకున్నాను ఒక గిన్నెలోకి. మొత్తం మెత్తగా ఉన్నది మాత్రమే తీసుకున్నాను. ఇంకా దుమ్ములు అనేది వేయలేదు, ఎందుకంటే అలా దుమ్ములు అనేది ఇందులో ఉన్నది అనుకోండి ఆవకాయ ఎక్కువ కాలం నిలవ ఉండదు అనమాట. ఇదెంతలేండి అయిపోతుంది. మరి అలా ఇలా పెట్టుకున్నాం అనుకోండి 6 మాసాలు, అదే 6 నెలల వరకు అలానే ఉంటుందన్నమాట. సరే, అక్కడికి మా తెచ్చుకున్న చికెన్ ఒప్పుడు చేసుకోవడం చెప్పేసాను కదా. ఇందులో వేసిన ఐటెం చెబుతాను. అప్పుడు ఇదే కళాయి పెట్టుకుని నేను ఒక 1/2 కేజీ నూనె పోసానండి. నూనె పోసి ఈ చికెన్ ఒప్పుడు చేసుకున్నాను కదా మెత్తంది, ఆ నూనెలో వేసేసాను. అది ఎగుతూ ఉంటుండగా నేను ఆవకాయకి కావాల్సింది అన్నీ రెడీ చేసుకున్నాను. అంతా ఎల్లుల్లిపాయ ముద్ద, అంతా అల్లం ముద్ద, అంత కారం, అంత ఉప్పు, 5 నిమ్మకాయలు, అన్ని ధనియాలు, అన్ని మిరపకాయలు, ఆ ఉప్పు కళ్ళుప్పు వేసేసి మిరపకాయలు ధనియాలు చక్కగా మిక్సీ పట్టేసాను. అంత వచ్చింది. అవన్నీ అక్కడ పెట్టుకున్నాను. కొంచెం కరివేపాకు కూడా అక్కడ పెట్టుకున్నాను. 5 నిమ్మకాయలు లాస్ట్లో వేస్తాం నిమ్మరసం. అయితే ఈ ముక్కలు వేగిపోయినాయి, నేను నూనెలో వేసాను కదా, వేగిపోయినాయి కదా. వేగిపోయిన ముక్కలు ఒక గిన్నెలోకి తీసేసాను. అదే నూనెలో అల్లం పేస్ట్ వేసాను. అది ఎగుతుంది తేలుతుంది అనేటప్పటికి ఎల్లుల్లిపాయ వేసాను. అది ఎగుతుంది అనేటప్పటికి మరి ధనియాలు, ఉప్పు, కొంచెం మిరపకాయలు, ఒట్టి మిరపకాయలని కారం కమ్మదనం ఉంటుందని మిరపకాయలు వేసాను అనమాట. అది అంత వచ్చింది కదా, అది కూడా వేసాను. అవి చక్కగా పచ్చి వాసన పోయేటంతటి వరకు వేయించాను. వేగిన తర్వాత అప్పుడు స్టవ్ ఆపేసి పసుపు, మరి నేను ఇంట్లో తయారు చేసుకున్నాను పలావ్ మసాలా పొడవు అని, జాజికాయ, జాపత్రి, స్టార్ పువ్వు, ఇలాచి, లవంగం, దాల్చిన చెక్క, అంతే. ఇంకా ధనియాలు, జీలకర్ర అలాంటివి ఏమీ వేయకుండా చక్కగా మిక్సీ పట్టుకున్నానండి. అది పలావ్ మసాలా పొడవు. 1 స్పూన్ వేసుకుంటే మనం బిర్యానీ వేసుకున్నప్పుడు మంచి రుచి ఉంటుందన్నమాట. ఆ పొడవు 1 స్పూన్ వేసాను. 1 స్పూన్ పసుపు వేసాను. చూసారు కదా, ఇవన్నీ ఎక్కడికి వేసేసాను, అన్నీ వేసేసినట్లే. ఇప్పుడు ఇది చల్లారేటప్పటికి నిమ్మకాయ రసం వేయాలి అనేసి చక్కగా 5 కాయలు రసం తీసుకున్నాను. అంత రసం వచ్చింది. ఆ రసం కూడా వేసేసాను. నేను వేసినట్లకి అన్నీ సరిపోని, ఉప్పు కానీ ఏమీ
వెయ్యాలనేది లేకుండా ఇలా రెడీ అయిపోయింది. ఈ నూనె చాలు. ఈ నూనె మనం డబ్బాలో పెడితే నూనె పైకి వచ్చేస్తుంది అనమాట. అంతేనండి ఆవకాయ. కానీ ఈ విధానం మీకు చెప్పాను కదా, ఇప్పుడు ఏం వేసాను అనేది మీకు ఇప్పుడు మాటలు చెప్పాను కదా, చేత్తో మీకు వీడియో పెట్టాను, చూసేయండి. సొత్తే తప్పకుండా ఇలా చేసుకుందరు. కానీ ఎందుకు చెబుతున్నానంటే, ఇప్పుడు ఇలా చికెను ఎక్కువ తెచ్చుకున్నాం అనుకోండి, ఏం చేస్తాం, ఎక్కువ తెచ్చారు కదా అని కొంతేమో ఫ్రై చేసేసి, కొంచెం ఏమో కూర చేసేసి ఏదో చేసేస్తాం, అవి చేసేస్తాం కదా. అలా కాకుండా అంత మెత్తను తీసుకుని చికెను ఉంచుకుని చక్కగా పసుపు, కొంచెం కారం, ఉప్పు వేసి మరి చిమ్ములో పెట్టేసి నీళ్ళు వేయకుండా చక్కగా ఎగరబెట్టేసి అలాగే వేయించేసుకుని నేను చెప్పినట్టుగా ఇంట్లో ఉప్పు ఉండదా, కారం ఉండదా, మసాలా ఉండదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండదా, వేసేసుకుంటే మరి చేసుకున్నారనుకోండి చక్కగా ఆవకాయ రెడీ అవుతుంది. కూర లేదు అన్నప్పటికీ కొంచెం వేసుకుంటే అన్నం అంతా తినేయచ్చు. లేదు ఎవరికన్నా పంపించడానికి కూడా ఇలాగా చేయొచ్చు. నేను పెట్టింది బాగుంటుంది అని ఎవరంటారో చెప్పనా మీకు? ఇవన్నీ చూసారా, మెత్తన ముక్కల మూల అలా ఉంది. మా కోడలు అంటుందండి, వాళ్ళ నాన్నగారిది పచ్చళ్ళ కంపెనీ, ఆర్డర్ల మీద చికెను ఆవకాయ కానీ మరి అలానే రొయ్యలు ఆవకాయ అని పెడతారంట. అయితే నేను ఏమంటదంటే, రొయ్యల ఆవకాయ అయినా చికెన్ ఆవకాయ అయినా మీరు పెట్టేది బాగుంటుంది అత్తయ్య గారు అనేసి అంటది. మా కోడలు అలా అంటదండి. అంటే నా కోడలు కాబట్టి మీకు నేను చెబుతున్నాను. మరి చక్కగా గుప్పుడు కరివేపాకు వేస్తానండి మసాలా వేగేటప్పుడు. చూసారా, ఇలా చూస్తుంటే నోరు ఊరిపోతుందా కాదా? అవునంటారా కాదంటారా చెప్పండి మీరే. కానీ ఇది చాలా మంచి స్మెల్ వస్తుందండి. మరి పులుపుకేమో మనం నిమ్మకాయ పులుపు వేసుకున్నాం కదా, అలానే ఈ గ్రేవీకి ఇన్ని రకాల మసాలాలు వేసుకున్నాం. మరి చాలామంది అంటే ఆవకాయ అంటే ఆవాలు కూడా వేయాలి కదా కొంచెం అని అంటారు. అలా వేయడం వల్ల ఇది రుచి మారుతుందండి. ఇది నీసు కదా, ఇది నీసు కాబట్టి ఆవాలు వేయకుండానే ఆవకాయ పెట్టుకోవచ్చు పచ్చిరొయ్యలకి. కానీ మరి నేను అలానే చేప కూడా పెడతాను దానికి. కానీ ఇలా చికెన్కి కానీ నేను అసలు మరి ఆవగింజ అనేది వేయను, ఎప్పుడు వేయలేదండి. ఎప్పుడూ పెడతాను, మళ్ళీ ఎప్పుడు పెడతాను కానీ ఎప్పుడు వేయలేదు నేను. ఆవాలు వేసుకోవాలి అంటారు, దానివల్ల ఏమవుతుందంటే ఇంకా బెర్సిక్కిపోయి ముక్క ఎలాగన్నా ఫ్లేవరు అలాగా మామూలుగా మామిడికాయ దానికి సరిపోతుంది. కానీ ఇలాంటి వాటికి తగదనే నేను అంటానండి, వేయనండి నేనైతే మాత్రం. చక్కగా చూసారా, ఇంతే చక్కగా బాటిల్లో పడిపోయింది. ఈ బాటిల్లో సాలదేమో అనుకున్నాను నేను. ఇదిగోనండి ఈ బాటిల్ చక్కగా ఎవరికన్నా చుట్టాలకి చెత్త పట్టుకుపోతారన్నట్టుంది. కానీ ఎవరో పెట్టమన్నారు కదా, మనల్ని పెట్టేశాం. చూసారా, చికెన్ ఆవకాయ రెడీ అయిపోయిందండి. చల్లారిపోయింది కాబట్టి చక్కగా డబ్బాలో పెట్టేసాను. ఇది మనం మీ అవసరాన్ని బట్టి వాడుకుంటాం కాబట్టి మనం బయటే ఉండొచ్చు. మీకు అంతగా మనకు బయట ఎన్నాలన్నా దాచుకుందాం అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇంతేనండి, ఇలా చేసుకోవచ్చు. కానీ చేసే విధానం ఆ వీడియో కూడా చూడండి, సాట్లు కూడా పెట్టాను చూడండి. చూస్తే ఈ విధానం అర్థమవుతుంది అని. నేనైతే ఇలా పెడతానండి, చాలా బాగుంటుందని అందరూ అంటారు. నేను చేస్తున్నానని చెప్పడం కాదు, కానీ ఒక్కసారి ట్రై చేసి చూద్దరు. కానీ చూస్తారు కదా, నచ్చింది కదా, చికెన్ ఆవకాయ రెడీ అయిపోయిందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.